హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మేమైతే షిరిడి అయితే వెళ్ళాము. మీకు ఇక్కడ టీవీలో లైవ్ కనిపిస్తుంది కదా, చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇదైతే షిరిడి ఎయిర్పోర్ట్ అండి. ఇంకా దిగిన వెంటనే ఇక్కడ మనకి బాబావారు అయితే స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నారు. ఇంకా దర్శనం చేసుకోకముందే బాబాని దర్శించుకున్నంత ఆనందం అయితే కలిగింది. ఇంకా మా లగేజ్లు అవి తీసుకొని బయటకైతే వెళ్ళాము. మేము ముందుగా వెహికల్ కూడా బుక్ చేసుకోవడం వల్ల వెహికల్ కూడా మాకు బయట అయితే వెయిట్ చేస్తుంది. ఇంకా మేము షిరిడీలో ఏమేమి చూసాం అనేది 1 బై 1 వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ కూడా వస్తాయి. ఇంకా మేము రూములు కూడా ముందే బుక్ చేసుకున్నామండి ఆన్లైన్లో. ఇంకా డ్రైవర్కి చెప్తే మాకు అక్కడికైతే తీసుకెళ్లారు. ముందైతే ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మన డీటెయిల్స్ అలాగే ఆధార్ కార్డ్ జెరాక్స్లు అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి రూమ్ కీస్ అయితే తీసుకున్నాము. ఇంకా మేము వెళ్ళేసరికి 3:30 అలా అయిపోయింది. ఇంకా ఆ టైంలో మాకు మధ్యాహ్నం భోజనం చేయకపోవడం వల్ల ఆకలి వేస్తే పైన సత్రం అయితే ఉంది, భోజన సత్రం. ఇంకా పైకి వెళ్ళి భోజనం అయితే చేసామండి. ఇది బయటంతా మనకి ఆఫీస్ ముందు ఇదంతా ఇలా ఉంది. దీనిపైనే మనకి భోజన సత్రం కూడా ఉందన్నమాట. ఫ్రీ అనండి భోజనం. ఇంకా మాదకు వెళ్ళి బాబావారి ప్రసాదం అయితే తీసుకున్నాము. మేము వెళ్ళేసరికి 4 అలా అయిపోతుంది. అయినా సరే ఆ టైంలో కూడా మనకి భోజనం దొరికింది చూసారా. ఇంకా ఏ టైంలో వెళ్ళా మనకి చక్కగా భోజనం దొరుకుతుంది కూడా. భోజనం కూడా చాలా బాగుందండి. ఇక్కడ పప్పు, అన్నం, బంగాళదుంప కూర అలాగే శనగల కర్రీ, చపాతీ అయితే పెట్టారు. ఇంకా భోజనం చేసి ఇక్కడ మా రూమ్లకి అయితే వచ్చాము. మేము తీసుకున్న రూమ్స్ అయితే ఇవేనండి. మాకు ఇందులో ఈ బ్లాక్ అయితే వచ్చింది. ఇంకా కింద కూడా పార్క్ లాగా చూసారా ఎంత బాగుందో. ఇక్కడ చక్కగా కూర్చోడానికి కూడా సదుపాయంగా ఉందండి. ఇంకా రూమ్లకి వెళ్ళి లగేజ్ అంతా అక్కడ పెట్టేసి ఫ్రెష్ అయ్యి దగ్గరలో ఉన్న టెంపుల్స్కి అయితే వెళ్ళాము. రూమ్లు కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ 3 పడుకోవడానికి అయితే బెడ్ అయితే ఉంది. ఇంకా ఎక్స్ట్రా ఒక మనిషికి మేము 50 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తే ఒక పరుపు ఒకటి ఇచ్చారనమాట. ఇంకా లగేజ్ అంతా అక్కడ పెట్టి ఫ్రెష్ అయ్యి మేము మళ్ళీ తిరగడానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా దగ్గరలో ఉన్న మనకి పంచముఖ వినాయకుడు టెంపుల్కి అయితే తీసుకెళ్లారు. ఇక్కడ వినాయకుడి స్వామికి పంచముఖాలు అయితే ఉన్నాయన్నమాట. టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఇంకా లోపలైతే వీడియో తీయకూడదు కాబట్టి నేను ఇక్కడి వరకే మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ అయితే కన్యాకుమారి ఆశ్రమానికి అయితే వెళ్ళాము. ఈ ఆశ్రమం కూడా దగ్గరలోనేనండి, టెంపుల్కి దగ్గరలో ఉంది. సకోరిలో ఉన్న శ్రీ ఉపాసాని కన్యాకుమారి ఆశ్రమం అండి ఇది. ఇంకా ఈ ఆశ్రమానికి వెళ్ళి మొత్తం అంతా చూసాము. చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇదేమి టెంపుల్ అయితే కాదండి, మామూలు ఆశ్రమం అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి ధ్యానం అది కూడా చేసుకుంటారంట. ఇంకా తర్వాత బాబా గారు సేద తీర్చుకున్న కల్పవృక్షానికి అయితే వెళ్తున్నాము. మాకు డ్రైవర్ చెప్పిన అయితే మన ఇండియాలో 2 కల్పవృక్షాలు ఉన్నాయని చెప్పారు. ఒకటి షిరిడీలో ఉందని చెప్పారు. ఈ డీటెయిల్ అయితే నాకు ఫుల్గా తెలియదు అనమాట. అతను చెప్పింది 2 ఉన్నాయని చెప్పారు. అయితే ఇక్కడైతే బాబా గారు అయితే తన స్నేహితుడైన కుశాల్ చంద్ని కలవడానికి అయితే వెళ్తూ ఉండేవారంటండి. అప్పుడు వెళ్తున్నప్పుడు కొంతసేపు సేద తీర్చుకోవడం కోసం ఈ చెట్టు దగ్గరే కూర్చుండేవారని చెప్పి స్టోరీ అయితే చెప్తున్నారు. అలా కొన్ని రోజులు గమనించిన తర్వాత ప్రజలందరూ కూడా బాబా వెనకాలే వెళ్తూ ఒక ఊరేగింపులాగా అయితే వెళ్ళేవారని చెప్పి ఒక చిన్న స్టోరీ అయితే ఉంది. ఇదైతే ఎంతో దూరంలో లేదండి, షిరిడీకి 1 నుంచి 2 కిలోమీటర్ దూరం మాత్రమే ఉందన్నమాట. ఇంకా అక్కడ కల్పవృక్షం చూసిన తర్వాత మాకు బాబా టెంపుల్ దగ్గర అయితే డ్రాప్ చేయమని చెప్పాము. ఇక్కడ మాకు అయితే డ్రాప్ చేసి డ్రైవర్ అయితే వెళ్ళిపోయాడు. ఇంకా మేము దర్శనం వెళ్ళాము. అక్కడ మాకు ఆరతి దర్శనం కూడా చక్కగా జరిగిందండి. ఇంకా దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి టిఫిన్ అయితే చేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ డే మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. చూసారా, మా విండోలో పడి చూస్తే కింద అంతా కూడా పార్క్ చక్కగా కనిపిస్తుంది. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. మాకు ఈ రూము 300 పడిందండి డేకి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్.